గురువుగారు భోజనం చేసేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు తిరిగి కూర్చొని తినాలి అని అంటారు. అది ఎందుకు గురువుగారు అలా? ఏంటంటే భోజనం యాక్చువల్గా మనం పద్మాసనం వేసి కూర్చొని తినాలి. మీరు కూర్చున్నట్టుగా అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్లో టేబుల్ పైన కూర్చున్నటువంటి భోజనం కరెక్ట్ భోజనం కాదు. ఓకే. ఇక్కడ 2 సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందులోనూ భూమి చాలా ఉష్ణతత్వం అయింది. మనం కింద కూర్చొని భోజనం చేయడం వల్ల తిన్నటువంటి పదార్థం అనేది ఫస్ట్ తొందరగా జీర్ణం అవడానికి రజో వృద్ధిని కలిగిస్తుంది. అంటే ఒక రకమైనటువంటి మ్యాగ్నిఫికెంట్ వైబ్రేషన్స్ బాగా కలిగిస్తూ ఉంటుంది. దానివల్ల మనం తినే పదార్థం తొందరగా జీర్ణం అవడానికి అవకాశం. రెండవది, పద్మాసనం కానీ మామూలు ఆసనం కానీ కూర్చున్నప్పుడు కడుపు ఒక మడత పడుతుంది. అంటే కడుపులో ఒక మడత ఫోల్డ్ అయిపోతుంది. అంటే మనం భోజనం చేసినప్పుడు ఏమవుతుంది, తప్పకుండా మనం ఈ సగం కడుపు తినగానే కడుపు నిండిపోతుంది, ఫుల్ అవుతుంది, ఓకే, ఫిల్లింగ్ అయిపోతుంది. మీరు బాగా చూడండి, పద్మాసనం వేసుకొని కింద కూర్చున్న వాళ్ళకి బొర్ర రాదు, అంటే పొట్ట రాదు. టేబుల్ మీద కూర్చున్నటువంటి మిలిసిన వాళ్ళకి పొట్ట ఫుల్గా వస్తుంది, పొట్ట వస్తుంది, బట్ట కూడా వస్తుంది. ఓకే, ఇది గ్యారంటీ చెప్తాను మీకు. ఎందుకు, ఈ కూర్చున్న వాడి పొట్ట సాఫ్ట్గా ఉంటుంది. అంటే మొత్తం అంటే లోపల ఉన్నటువంటి కాయంతో కూడా ఫిల్లింగ్ అయ్యేంత వరకు ఫిట్ అవ్వదు. అప్పుడు ఫిల్లింగ్ అనేది లోపల తిత్తి ఉంటుంది కదా, ఆ తిత్తిలోకి నిండేంత వరకు ఫిల్ అవ్వదు. మన కింద కూర్చున్నప్పుడు ఆల్రెడీ ఒక ఫోల్డ్ అయిపోయింది, ఒక కడుపులో ఒక ఫోల్డ్ వచ్చేస్తుంది. మనం తిన్న సగం కడుపు తింటాం, కడుపు నిండేట్టు అనిపిస్తుంది. మనం లేస్తాగా లేచాడు తిరగగానే మిగిలిన ఖాళీ భాగంలోకి మన ఆహారం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది అంటే సగం వరకు కడుపు ఖాళీగా ఉండి మనం తాగే నీళ్లు కొంత ఒక పావు బాటది ఒక పావు సగం ఖాళీగా ఉంటుంది. గాలికి, దానికి గాలి తింటారు. అలా తినడం వల్ల తొందరగా అరిగిపోతుంది. రాత్రి 6 కల్లా 7 భోజనం చేసే వాళ్ళకి ఈజీగా అరిగిపోతుంది. అరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళకి ఫ్యాట్ రాదు, బ్యాట్ రాదు, ఏది రాదు వాళ్ళకి. ఆ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి అలాంటి అది పద్మాసనం కింద కూర్చుని వల్ల వచ్చింది. పైన కూర్చున్న వాడికి పొట్ట గ్యారెంటీ వస్తుంది. దానివల్ల ఆలోచన పెరుగుతుంది, నిద్రబాంధి పెరుగుతుంది. నిద్ర వల్ల జుట్టు ఊడిపోతుంది, జుట్టు వల్ల బట్ట కూడా వచ్చేస్తుంది. ఇది గ్యారెంటీ. సో మీ ఇప్పటి నుంచి మీరు కింద కూర్చొని తినే ప్రయత్నం చేయండి. ఇక అమ్మాయి అడిగిన ప్రశ్న, ఉత్తరానికి చూస్తూ తినాలి, దక్షిణాన్ని చూస్తూ తూర్పును చూస్తూ తినాలి అంటారు కదా, ఎందుకు అంటే తూర్పుకి మనకి సమస్త దేవత యొక్క వృద్ధి కలుగుతుంది. అక్కడ అంటే సమస్త దేవతల యొక్క వృద్ధి, అంటే వాళ్ళ యొక్క ఆశీర్వచన ఫలం అక్కడ వైపు ఉంటుంది. మనకి ఒక సైంటిఫిక్గా మ్యాగ్నెటిక్ పవర్ అంటారు. అంటే సూర్యకాంతి విడుదలయ్యేటువంటి ఆ దిక్కు. కాబట్టి సూర్యకాంతి విడుదలయ్యే దిక్కు ఎప్పుడైనా సరే మనకి పాజిటివ్ ఎనర్జీని, సూర్యాస్తమయ కాంతి మనకి నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. అందుకే సూర్యాస్తమయ సమయంలో మనం ఎక్కువగా నిద్రించడానికి ఆ ప్రాంతం మనకి ఎక్కువ. అందుకే నైరుతి వైపు పడుకుంటే ప్రశాంత నిద్ర వస్తుందని అర్థం. తూర్పు వైపున ఉత్తేజితమైనటువంటి మనస్తత్వము, చంచల స్వభావం నుంచి బయటపడము, చైతన్యవంత స్థితి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, పని పూర్తి చేసేటువంటి ఒక ఉత్సాహంతో మనం ఉండగలిగే అవకాశం. అటువైపు చూసి తినడం వల్ల మనకి ఆరోగ్యవంతమైన శుభయోగము, భగవత్ కృపాకటాక్షలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది చెప్పడం. మరి ఉత్తరం వైపు ఏం చూడాలంటే ఈ కుబేర స్థానము, అలాగే మనకి ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ అంటే కొన్ని ఉన్నాయి మనకి. నార్త్ పోల్, సౌత్ పోల్లో పడుకున్నప్పుడు అందుకనే దక్షిణం తలబెట్టి పడుకోవాలి. తింటున్నప్పుడు ఉత్తరాన్ని చూస్తూ తినాలి మనం. దాని ఏమవుతుంది, ఆకర్షణ శక్తి బలంగా ఉండడం వల్ల ఈ నార్త్ పోల్ టు సౌత్ పోల్ వెళ్ళేటువంటి యొక్క వాయువులు అనేవి మనకి ప్రాణాయామాన్ని బాగా కలిగిస్తాయి, భోజనాన్ని తొందరగా జీర్ణమయ్యేటువంటి ప్రక్రియ కలిగిస్తాయి. ఈ రకమైనటువంటి సైంటిఫిక్గా ఉన్నటువంటి భావన వల్ల మనకి తప్పకుండా నార్త్ పోల్, సౌత్ పోల్ వల్ల ఉత్తరానికి చూడాలి. తూర్పును చూసేటువంటి సూర్యుని యొక్క తేజస్సుని పొందడానికి తూర్పును చూస్తూ మనం భోజనం చేయాలి. అది రాత్రైనా పొద్దునైనా సూర్యుడు దించే దిక్కు చేస్తేనే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి దాన్ని మనం స్వీకరించగలిగే అవకాశం బలంగా ఉంటుంది. కనుక ఆ దిక్కులలో కూర్చుని మనం భోజనం చేస్తే ఏదైనా తిన్నా సరే ప్రశాంతంగా జీర్ణమవుతుంది. ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన ఆరోగ్య ప్రాప్తి, అలాగే ఆయుష్ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని ఆ విధంగా మనకు అటువైపు చూసి భోజనం చేయమని చెప్పారు మన పెద్దవాళ్ళు. అలా చేస్తే మంచిది. ఓకే. అయితే మీరు ఒకటి సైంటిఫిక్గా ఒక రీజన్ చెప్పారు, అంటే కింద కూర్చుంటే కొంచెం పొట్ట మడత పడుతుందని. ఇలా ఇప్పుడు అలానే మంచం మీద కూర్చుంటే ఏంటి గురువు గారు, అలాగైనా పొట్ట మడత పడుతుంది, కానీ మంచం మీద కూర్చోకూడదు అని అంటారు కదా. అసలు పొట్ట మడత పడదు. నువ్వు పైన ఉత్తమ ఆసనాలు కూర్చుంటే ఎక్కడ పొట్ట కింద పడదు. కింద కూర్చుంటే పొట్ట మడత పడుతుంది, పైన కూర్చుంటే మీకు ఫ్రీగానే ఉంటుంది. కింద కూర్చున్నా పైన తినండి. మీరు కావాలంటే దీన్ని ఒక 11 రోజులు ఎవరైనా సరే కింద కూర్చొని తినండి. ఒక 3 రోజులు కింద, 3 రోజులు పైన, 3 రోజులు కింద, 3 రోజులు పైన కూర్చొని తినండి. మీ దాని విషయం మీకు తెలిసిపోతుంది. కింద కూర్చుంటేనే అంటే బాడీ మొత్తం కింద ఉంటుంది, మనకి పై భాగం మొత్తం టార్గా ఉంటుంది. అదే మనం కుర్చీలో కూర్చుంటే 30% బాడీ మొత్తం పైకి ఉంటుంది, అంటే పొట్ట భాగం పైనే ఉంటుంది. కాబట్టి మడత పడే అవకాశం కష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు మడత పడదు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన సైంటిఫిక్ రీజన్, ఆ రీజన్ ఒకటి పెట్టుకుని కొంచెం బక్కగా ఉన్న వాళ్ళు లావ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు అలా మంచం మీద కూర్చొని, టేబుల్ మీద కూర్చొని లావ్ అవ్వదు. అసలు లావ్ అవ్వడం ఎప్పుడు ప్రమాదమే. అసలు లావ్ అవ్వద్దు. అసలు బలంగా ఉండాలి. బలం ఉండాల్సిన వాళ్ళు ఏంటంటే మీరు కింద కూర్చున్నప్పుడే మొక్కలు, పళ్ళు, మొలకెత్తిన కింద ఎక్కువ తినండి, తొందరగా జీర్ణం అవుతాయి తప్ప బలం వేరు, లావు వేరు. బలవర్ధమైన ఆహారాని కోసం కింద కూర్చున్నప్పుడు కూడా తినవచ్చు. అలాంటప్పుడు మీరు 4 సార్లు తినండి.
ఓకే. కింద కూర్చొని 4 సార్లు తినండి, బలవంతులు అవుతారు, లావుకారు. బలం అవ్వడానికి మీరు కింద కూర్చొని తినాలి. తప్ప బలం ఉండడం వేరు, బక్కగా ఉండడానికి బలానికి లావుకు సంబంధం లేదు. ఓకే. కాబట్టి దయచేసి అవి గమనించుకోవాలి. ఇదే అపోహలు అంటే ఇవే. అంటే లావున్నోడే బలం ఉన్నాడు అనుకుంటున్నారా? లావున్నోడు గట్టిగా చిటికెన్ వెళ్తే ఇట్లా అంటే పడిపోతాడు. అదే మనకి బక్కోడప్పుడు కూడా మీరు పడిపోరు, బక్కోళ్ళు పడిపోరు. కాబట్టి బలం ఎక్కువ ఉంటుంది. బలం ఉండేవారు వేరు, బక్కతనం వేరు, లావుతనం వేరు. అది గమనించుకుంటే మంచిది. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.